రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని ముందే హెచ్చరించినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకోవడం వల్లనే ఈ రోజు 1,00,000 మంది నిరాశ్రయులయ్యారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాతావరణ శాఖ ముందే భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించినప్పటికీ దానిని పట్టించుకోలేదన్నారు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూడిక లేదు, మట్టి తీయలేదు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. గత 30 గంటలుగా సర్వం కోల్పోయి ఆకలితో ఉన్న వారికి సాయం అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా తగిన సాయం అందించాలని అనంత వెంకట్రామరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ వరద బాధితులు కానీ లేకపోతే వరదలో ఉండే వారికి కూడా ఆదుకోవాల్సిన ధర్మము మన అందరిపైన కూడా ఉంది. తప్పకుండా కూడా చేస్తాం. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా దాంట్లో కూడా మేము సాయం చేసేదానికి ముందుంటానని చెప్పేసి పూర్తిగా కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఫోర్కాస్ట్ అనేది కూడా ముందుగానే చేసినా కూడా దాన్ని ఆషామాషిగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా లేదు. అందుకంటే బాధాకరం ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మట్టి తీయలేదనో లేకుంటే పూడిక తీయలేదనో అందుకోసమే వరదలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు సాకులు చెప్తూ ఈరోజు కూడా పోతా ఉన్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సిగ్గుచేటు ఈరోజు ఆ స్థానంలో కూర్చొని ఈరోజు కూడా మళ్ళీ కూడా ప్రతిపక్ష పార్టీ పైన కానీ వారిపైన ఉండేదానికి అందుకోసమే అన్ని చర్యలు చేపట్టమని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే 1,00,000 మంది నిరాశ్రులైపోయి ఈరోజు ఒక పూట 24 గంటలు 30 గంటల నుంచి కూడా అసలు అన్నం కానీ నీళ్లు కానీ ఏంటి కానీ లేకుండా కూడా ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్.